కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కాపరి షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. The Lord is my shepherd, I shall not want. Psalm 23 verse 1. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. అంధకార లోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. కాపరి షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. The Lord is my shepherd, I shall not want. Psalm 23 verse 1. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని చింతలు, ఎన్ని భారాలు. ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఎన్ని ప్రశ్నలు. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది. ప్రొద్దుపోయెనో భయములాయెనో, ప్రొద్దుపోయెనో భయములాయెనో. ఉద్ధరించ స్వామి రావా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను. నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము. ఇట్టి శ్రమలో చిక్కుకుంటినే, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా,
అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ఎన్ని భయాలు, ఎన్ని శ్రమలు! உலகத்தில் உங்களுக்கு ఉపద్రవముండు ఆనాலும் తిడంకొండంగళ్ நான் ఉలగத்தின் జేతనని పరీక్షలు. ఈరోజు జేఈఈ ఎగ్జామ్ జరిగింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటాం కదా! దీనికోసం ఐఐటీస్ అట్లాంటి రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్. ఏం అడ్మిషను? బీటెక్. బీటెక్ అడ్మిషన్. చూసారా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు యంగస్టర్స్. దానికోసం ఎంత తర్ఫీదు తీసుకుంటారు, ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఎంత శిక్షణ. ఉలగத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండు ఆనాலும் తిడంకొండంగల్ நான் ఉలగத்தின் జేతన్. మన యంగస్టర్స్‌కి, మన పిల్లలకి మనం ఎట్లా ధైర్యం చెప్పాలి, ఎట్లా వాళ్ళని ప్రిపేర్ చేయాలి లైఫ్ కొరకు, జీవితంలో ఉన్నటువంటి సమస్యల కొరకు. జీవితం అంటే బెడ్ ఆఫ్ రోజెసా, ఎన్ని కష్టాలు. అడ్మిషన్ వస్తుంది, అనకాపల్లిలోనే నాకు సీట్ కావాలి, అమ్మా నాన్న ఉన్న చోటే నేను బీటెక్ చదువుతానంటే ఎట్లా? మద్రాసులో సీట్ వస్తే మద్రాసు వెళ్ళాలి, ఢిల్లీ ఐఐటీలో వస్తే ఢిల్లీ ఐఐటీ వెళ్ళాలి. సిద్ధపరచొద్దు. హోమ్ సిక్నెస్ అండి, పేరెంట్స్ లేకపోతే ఉండలేడు అంటే ఎట్లా? సిద్ధపాటు. అట్లా సిద్ధపరిచేదే దేవుని వాక్యం. తల్లిదండ్రులు కొంతవరకే ఉంటారు పిల్లలతో. అన్ని సమయాల్లో ఉండేది ఎవరు అంటే దేవుడే. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు, దేవుడు, దేవుడు యేసే దేవుడు. ఆ భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు, దేవుడు యేసే దేవుడు, దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు, దేవుడు యేసే దేవుడు, దేవుడు, దేవుడు యేసే దేవుడు. కాపరి, చర్వాహ అంటాం కదా హిందీలో. ఎవరి కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇట్లా ఇజ్రాయెల్‌లో అంటే ఈరోజు ఏమిటి? ఆదివారం. ఆదివారం ఫస్ట్ వర్కింగ్ డే అనమాట ఇజ్రాయెల్. మనకంటే ఆదివారం సెలవు. అమెరికాలోనూ ఇంకా అన్ని దేశాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు. అంటే క్యాథలిక్ చర్చ్ అట్లా వాళ్ళు చేశారు. సండే హాలిడే డిక్లేర్ చేసి. ప్రపంచం అంతా ఎట్లా పోయినా మేమొచ్చి దేవుని వాక్యంతోనే వెళతాము అంటారు. ఎవరు? యూదులు. అంటే హెబ్రీలు, అంటే ఇజ్రాయేలీలు. మేము నిబంధన జనులం, నిరీక్షణ ధనులం, ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం. మేము నిబంధన జనులం, కవనెంట్ పీపుల్ అనమాట.
ఇజ్రాయేలీలు వచ్చి ప్రపంచం అంతా ఏ తీర్మానాలు తీసుకున్నా, ఏ మార్పులు, చేర్పులు చేసుకున్నా, ఆ ఒరిజినాలిటీకి ఏ చేంజెస్ తీసుకొచ్చినా, మేమైతే ఆ ఒరిజినాలిటీని విడిచిపెట్టము. ఆ ఒరిజినల్ దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశాలు మేము విడిచిపెట్టం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళు దేవుని ప్రజలు కదా! యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా. నాకు నోరు దోత కదా! అందుకని జూయిష్ పర్సన్ ఒకాయన నాతో పాటు బైబిల్‌లో ట్రావెల్ చేస్తున్నారు. స్పోర్ట్స్ వాళ్ళ ప్రక్కన కూర్చోవడానికి కూడా నాకు అర్హత లేదనుకోండి. దేవుని కృపను బట్టి ఇజ్రాయెల్ వెళ్ళాను. నాకు నోరు దూరదా ఎవాంజలికల్ నేచర్ కదా! మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్మరండి అని అడిగాను. ఎందుకొచ్చింది నాకు వాళ్ళు నోరు దొరదు కదా! యూదులతో మాట్లాడడం ఏమన్నా సరదానా? ఇట్లా అడిగాడు ఆయన. ఈజ్ జీసస్ బోర్న్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఆర్ బెత్లెహేమ్? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా? నన్నే ప్రశ్నించారు. అట్లా ఉంటుంది వాళ్ళతో. వాళ్ళు నిష్ణాతులు కదా! పండిపోయారు దేవుని వాక్యంలో. వాళ్ళకి మనం చెప్పేది ఏముంది? ఎందుకు కొరువుతో తలగొక్కోవడం? మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్మరండి? నాకెందుకు వచ్చింది దురద? ఆయన ఏం కోప్పడలేదు. కాకపోతే మాకంటే నీకు ఎక్కువ తెలుసా యేసుక్రీస్తు ప్రభు గురించి అని చొరక. అట్లా ఉంటాయి వాళ్ళతో. పిల్లలతో సామాన్యం కాదు. 6 సంవత్సరాలు అక్కడ ఉన్నానంటే గడంకన్ గారి ల్యాబ్‌లో పని చేయగలిగానంటే, నెగ్గుకు రాగలిగానంటే అది యేసుక్రీస్తు ప్రభు కృప. ఎందుకంటే వాళ్ళకెవరు చెప్తారండి? వాళ్ళకన్నీ తెలుసు కదా! క్యాథలిక్ చర్చ్ సండే హాలిడే డిక్లేర్ చేసుకోమంటే మీరు డిక్లేర్ చేసుకోండి, మేము సాటర్డే డిక్లేర్ చేసుకుంటాం అని పొలైట్‌గా చెప్తారనమాట. పాలిష్డ్ పీపుల్. సాటర్డే ఇప్పటికి వాళ్ళకి హాలిడే. అంటే సాటర్డే సెవెంత్ డే కదా! లాస్ట్ డే కదా! వీక్‌లో దేవుడు చెప్పినట్లు ఆ సెవెంత్ డే రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ డే రెస్ట్ తీసుకుందాం. అంత సులువు అనమాట. సూక్ష్మంలో మోక్షం అయిపోయాయి. అట్లా క్యాథలిక్ చర్చ్ కానీ, అమెరికా కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ ఏమన్నా రెగ్యులేషన్స్, చేంజెస్ వరల్డ్ మీద ఇంపోజ్ చేయాలి అని అంటే మీరు ఇంపోజ్ చేసుకోండి, మీ ఇష్టం, మేము ఇట్లా కంటిన్యూ అవుతాం అని చెప్పి వాళ్ళు అట్లా డిక్లేర్ చేస్తారనమాట. సాటర్డే ఈజ్ ద హాలిడే ఫర్ అస్. వీఆర్ కవరెంట్ పీపుల్ నో, వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ నో, వీ ఫాలో ద వర్డ్ నో, వీఆర్ బార్న్ ఆఫ్ వన్ ఫాదర్ నో, సో విల్ గో దిస్ వే. అంటే ఎవరు బార్న్ ఆఫ్ టూ ఫాదర్స్ అని అట్లా ఉంటుంది వాళ్ళతో మాట్లాడు. అంటే క్రైస్తవులు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని ప్రార్థన చేస్తారు కదా, అది పట్టుకుని వీఆర్ బార్న్ ఆఫ్ వన్ ఫాదర్స్ అంటారు. వీఆర్ బార్న్ ఆఫ్ వన్ ఫాదర్ అట్లా ఉంటుంది యూదులతో. మజాక కాదు, వాళ్ళకి స్వార్థ ప్రకటించడం. ఎవరు బార్న్ ఆఫ్ టూ ఫాదర్స్ అంటే అపహాస్యం అనమాట. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని ప్రార్థన చేస్తారు, మీకు ఎంతమంది తండ్రులు అని అడుగుతారు. అట్లా ఉంటారు యూదులు. అంటే వాళ్ళకి చెప్పేది ఏముంది, వాళ్ళు పండిపోయారు కదా. ఎక్కడున్నాం? కాపరి. ఒకసారి ఏం జరిగిందంటే ఒక పెద్ద కన్సర్ట్ జరిగింది. కన్సర్ట్ అంటే కచేరీ అంటాం కదా, అట్లా ఒక కచేరీ జరిగింది. ఆ కచేరీకి చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, చక్కగా మంచిగా పాడగలిగేవారు, మ్యూజిషియన్స్ అందరిని ఇన్వైట్ చేశారు. ఆ కన్సర్ట్ హాలు చాలా పెద్ద హాలు, నిండిపోయింది చాలా. చాలామంది వచ్చారు ప్రేక్షకులు. అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రజెంట్ చేస్తూ వెళ్ళిపోయారు. ఆ మ్యూజిక్, ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఆ సౌండ్, ఈ సౌండ్, ఆ సౌండ్, సౌండ్ ఇంజనీరింగ్లో ఇప్పుడంతా చాలా డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి కదా. ఆ సౌండ్ తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుని చక్కగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని తర్వాత ఆ లైటింగు, ఈ లైటింగు, ఆ డాన్సు, ఈ డాన్సు పెట్టుకుని చాలామంది చాలా చక్కగా, అంటే రిలీజియస్ మీటింగే లేండి, రివైవల్ మీటింగే. ఆ మీటింగ్లో చాలా చక్కగా పాటలు పాడారు, డాన్సులు చేశారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు. ప్రతి చోట కూడా జూబిలీ అనమాట, చాలా హ్యాపీనెస్. ప్రజలందరూ అక్కడ వచ్చినటువంటి వీక్షకులు, ప్రేక్షకులు అందరూ కూడా గంతులు వేశారు, అరిచారు, ఏళ్ళు వేశారు, గంతులు వేశారు. చివరిగా ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన
కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మీద ఒక పాట పాడాడు. అతని స్వరంలో ఏ మాధుర్యం లేదు. ఏం అట్రాక్షను లేదు. ఏ మ్యూజిక్ లేదు. ఏం డాల్బీ మ్యూజిక్ సిస్టమ్, ఈ సిస్టమ్, ఆ సిస్టమ్ ఏమి లేవు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయాన్ని అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎలయనగా నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండము, నీ దుడ్డుకర్ర నన్ను ఆదరించును. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచున్నావు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని చక్కని ఈ కీర్తన గ్రంథం 23వ అధ్యాయాన్ని ఒక పాటగా పాడారనమాట. అప్పుడు ఆ పాట విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు, వీక్షకులు ఎంతో అర్థవంతమైనటువంటి ఆ కీర్తనను ఆలోచించి, అవగాహన చేసుకుని, ఇట్లాంటి గొప్ప కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కదా! మా కొరకు ప్రాణమిచ్చాడు సిలువలో. అంతగా ఆయన శ్రమ అనుభవించి, మా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచాడు. పునరుద్ధానుడు. దేవునితో సమాధానపరిచాడు. మాకు లేనటువంటి ఆ పరిశుద్ధతను మాకు తిరిగి ఆపాదించాడు. ఇప్పుడు మేము పరలోక వారసులము. నిబంధన జనులమయ్యాం గదా! ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తగినంతగా మేము ప్రేమిస్తూ ఉన్నామా? తగినంతగా ఆయన ఘనపరుస్తున్నామా? అని ఒకరిని ఒకరు తమ అంతరంగంలో ప్రశ్నించుకుని, పశ్చాత్తాపడి, రిపెంట్ అయ్యి, కన్నీటితో అక్కడ దేవుని తట్టు తిరిగి రిపెంటెన్స్ ఒక న్యూ ఏమిటంటారు? రిజల్యూషన్స్ తీసుకుని దేవునితో ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, రిపెంట్ అయ్యి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. ఆ హాల్‌లో ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా చాలా సీరియస్‌గా, దేవునితో ఒక అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారిగా ఆత్మీయ వాతావరణం అక్కడ వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. ఆ కన్సర్ట్ ఏర్పాటు చేసినటువంటి మేనేజర్స్ వచ్చి ఈ వృద్ధుడిని అడుగుతా ఉన్నారు, అయ్యా మహానుభావ, ముందు వాళ్ళు వచ్చి పాడింది అదే పాట, నువ్వు పాడింది కూడా అదే పాట. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏమిటి? ఏమిటి మార్పు? ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్‌లో ఏమిటి చేంజు? ఏమిటి డ్రాస్టిక్ చేంజ్? ఏమిటి రిపెంటెన్స్ ఏమిటి? రివైవల్ ఏమిటి? అని అడిగితే ఆ వృద్ధుడు చెప్తాడనమాట. వాళ్ళకి నాకు ఉన్నటువంటి తేడా ఒకటే. దే నో ద సామ్, ఐ నో ద సేవియర్. వాళ్ళకైతే ఆ కీర్తన తెలుసు, కానీ నాకు ఆ కాపరి తెలుసు. చూసారా? అది వ్యత్యాసం. కీర్తన తెలుసుకోవడం గొప్ప కాదు. వాక్యం తెలియడం గొప్ప కాదు. వాక్యం బోధించడం గొప్ప కాదు. ఆ వాక్యం వెనుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మనకు అన్యోన్య సహవాసం ఉన్నదా? ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మనం అనుదినము నడుస్తూ ఉన్నామా? ఆయనతో మనకి ఎట్టి సంబంధం ఉన్నది? అది దే నో ద సామ్, ఐ నో ద సేవియర్ అని చెప్పి అట్లా ఉంటుందన్నమాట. హౌ మెనీ ఫాదర్స్ యూ హ్యావ్ అంటే అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అంటాం కదా. అట్లా దే నో ద సామ్ బట్ దే డు నాట్ నో ద షెపర్డ్. అట్లా ఉంటుందన్నమాట. అందుకని మనం క్రైస్తవులు ఏమీ కూడా తీక్షణమైనటువంటి విమర్శలకు లోనై చింతించని అవసరం లేదు. విమర్శ చేసేవాళ్ళు చేస్తారు, చేయనివ్వండి. వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి కాలంలో వాళ్ళు వస్తారు. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే కదా. ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది కదా. అట్లా వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి కాలంలో వాళ్ళు దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. అప్పటి వరకు సువార్త మానక ప్రకటించాలి. గో అండ్ ప్రీచ్ అని యేసుక్రీస్తు ప్రభు కామనెంట్ ఇచ్చారు కదా. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా మనం సువార్త ఆపకుండా ప్రకటిస్తూ ఆ మంచి కాపరి యొక్క గుణగణాలు మనం అనేకులకి చూపించాలన్నమాట. క్రైస్తవులా? మాకు తెలియదు ఏంటి క్రైస్తవులు అట్లా. అపహాసకులు ఉంటారు. నశించు వారికి నే సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము,
నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి. ప్రేమర నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించే సైతానో, నన్ను బెదరించే సైతానో, దునమాడెనే నీ రక్తమే, దహించెనే నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా. చూసారా? For to those who are being saved, the message of cross is the power of God. But to those who are perishing, the message of cross is foolishness. Same message of Christ, same message of gospel. For some it is foolishness, for some it is power of God. To those who are being saved, the cross, the message of cross is the power of God to deliver them from the power of sin. నాకు నోరు దొరదు కదా, స్వార్థ ప్రకటిస్తూనే ఉంటాను. ఎక్కడ ఉన్న ఇజ్రాయెల్లో నాకెందుకు వచ్చిందంటే వాళ్ళకేమైనా స్వార్థ తెలియనటువంటి వాళ్ళకి చెప్పాలి. ఇట్లా ప్రకటిస్తూ ఉంటూ ఊరుకుంటారా? మా సూపర్వైజర్ గారు ఇట్లా అడిగారనమాట, అహరోన్ గెడంకన్ గారు, డాక్టర్ నీల్ ఈజ్ గుడ్ ఫ్రైడే ఫస్ట్ ఆర్ పాస్ ఓవర్ ఫస్ట్? అంటే నీకు గుడ్ ఫ్రైడేకి పాస్ ఓవర్కి ఏమన్నా తేడా తెలుసా అని అనమాట. వాళ్ళకి తెలియంది ఏముంది చెప్పండి. గుడ్ ఫ్రైడే ముందు వస్తుందా, పాస్ ఓవర్ ముందు వస్తుందా అంటే ఏంటంటే, వై ఆర్ యూ అహెడ్ ఆఫ్ అస్ అన్నమాట. మా దగ్గర నుంచి నేర్చుకుని మాకే చెప్తారా మీరు? ఈ వాక్యం మా దగ్గర నుంచి వచ్చింది కదా, ఈ బైబిల్ మా దగ్గర నుంచి వచ్చింది కదా, ఓ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని డప్పాలు కొట్టుకుంటున్నారు. ఈ గుడ్ ఫ్రైడేకి ఆధారం పస్కా కాదా అని అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు పస్కాకు గుడ్ ఫ్రైడేకు ముందటివారు. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా కదా. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. జీసస్ క్రైస్ట్ ఈస్ బిఫోర్ పసాక్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ బిఫోర్ గుడ్ ఫ్రైడే సార్ అని చెప్దాం అనుకున్నాను. ఆ నోటి తోటి నాకెందుకు మళ్ళా అదొక తంట. నేనేం మాట్లాడలేదు, ఊరుకున్నాను. కొన్నిసార్లు మౌనమే మంచిది. అట్లా ఉండదు అనమాట యూదులతో. ఏదేమైనా కూడా ప్రభు సువార్త చెప్పమన్నారు కాబట్టి చెప్తూ పోదాం. విత్తువాడు చక్కగా విత్తుతూ పోయాడు. కొన్ని మంచి నేలలో పడ్డాయి, కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తొప్పుల్లో పడ్డాయి. మంచి నేలలో పడినవి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాయి. అట్లా దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.